తీర్థయాత్రలు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ రత్నాకర శర్మ గురువు గారు. వారు వరదవిల్లి శయన రూప దత్తాత్రేయ స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు గత కార్యక్రమంలో మనకు 12 రాశుల యొక్క జాతక ఫలాలను గురించి ఎంతో చక్కగా వివరించారు. మరి ఇప్పుడు రాబోయే 2025 సంవత్సరంలో ఈ 12 రాశుల యొక్క జాతక ఫలాలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాము. గురుగారు నమస్కారం. నమస్కారం. గత కార్యక్రమంలో మీరు 12 రాశుల యొక్క వ్యక్తిత్వ విధానాలను గురించి ఎంతో చక్కగా వివరించారు. మరి ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో మనకి రాబోయేటువంటి 2025 సంవత్సరంలో ఈ 12 రాశుల యొక్క లాభ నష్టాలే కావచ్చు, వారి జాతక ఫలాలు అన్నిటి కూడాను ఎలా ఉన్నాయి అనేటువంటిది మాకు వివరించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ప్రధానంగా మనకి ఏంటంటే ఒకప్పుడు ఇంటింటికి ఒక పొయ్యి, ఇంటింటికి ఒక సమస్య అన్నట్టుగా ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఇంట్లోనూ చాలామంది అంటే ఆరోగ్యంగా అందరూ ఉంటున్నారని అనడానికి లేకుండా ఏదో ఒక సమస్యతోనే బాధపడుతూనే ఉన్నారు. సో అలాంటి వారి కోసానికి అని చెప్పేసి ప్రతిరోజు ఏ మంత్రం అయితే మనం జపిస్తే ఆరోగ్యంగా ఉంటామో ఆ మంత్రాన్ని తెలపండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మయే. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. తీర్థయాత్ర ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నాము. మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ప్రతి మనిషి జీవితంలో ఒక అశాంతి అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ 12 రాశుల వారికి ఎప్పుడూ ఒకటే రకంగా ఉండదు. ప్రతి సంవత్సరానికి గురువు మారుతుంటాడు, 6 నెలలకు ఒక రాహు మారుతుంటాడు, శని మారుతుంటాడు ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి. మరి వారికి ఆ బాధలు తొలగించడానికై ఈ నవగ్రహ బాధలన్నీ తొలగానంటే వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే వారు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే వారికి శుభాలు కలుగుతాయి అనేది మీరు చక్కటి ప్రశ్న వేశారు. దానికి మనకు సమాధానం ఏంటి అంటే సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే దత్తాత్రేయ స్వరూపము. అంటే ఈ దేవుణ్ణి కనుక ప్రార్థిస్తే ఈ శ్లోకం కనుక మనం రోజు పఠించినట్టయితే సమస్త దేవతలను ప్రార్థించినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దైవానుగ్రహం గలవానికి ఏ గ్రహము కూడా ఏమీ చేయలేదు అనేది మన ఋషులు చెప్పినటువంటి మాట. కాబట్టి దానికి ఏం శ్లోకం పఠించారే వాళ్ళు అని అంటే అందరూ కూడా నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం సర్వరోగా ప్రశమనం కురుశాంతిం ప్రయచ్చమే అనేటువంటి శ్లోకాన్ని కనీసం ఒక 11 సార్లు స్నానం చేసిన తర్వాత పఠించినట్టయితే వారికి సర్వ కార్యాలలో విజయం సిద్ధిస్తుంది, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. కాబట్టి మనం అందరం కూడాను ప్రతిరోజు 11 సార్లు ఈ మంత్రాన్ని పఠించి అందరము ఆరోగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మరి గురుగారు, ఈరోజు రాబోయే 2025 సంవత్సరంలో 12 రాశుల యొక్క జాతక ఫలాలను గురించి మాకు వివరించండి. మేషరాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురుగారి మాటల్లో తెలుసుకుందాము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ 2025 సంవత్సరంలో 12 రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని అడిగారు మీరు. మరి ఎట్లా ఉంటాయి? ముందుగా తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం 2025లో ఆదాయ వ్యయాలు చూసినట్టయితే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7 ఈ విధంగా ఉంటుంది. తర్వాత వీరి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా నవగ్రహములలో 2 గ్రహాలు అత్యంత ప్రాధాన్యమైనటువంటివి.
ఒక ఎడ్ల బండికి 2 ఎడ్లు ఎంత ముఖ్యమో మనిషి జీవనం కొనసాగడానికి ఈ 2 గ్రహాలు అత్యంత ముఖ్య ప్రభావాన్ని చూపిస్తాయి మనిషి జీవితం మీద. ఆ 2 గ్రహాలు ఏంటి అని అంటే, ఒకటి బృహస్పతి అంటే గురువు, 2 శని. ఈ రెండింటినే మనం ముఖ్యంగా తీసుకోవడం జరిగింది దీంట్లో. మరి మేషరాశి వారికి మే 13, 2025 వరకు గురువు 2ంట సంచరిస్తున్నాడు వృషభంలో. కాబట్టి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మే 14, 2025 నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మధ్యమ ఫలితాలు ఉన్నాయి. శని ఎట్లా సంచారం ఉందయ్యా అంటే, మార్చి 28, 2025 వరకు 11వ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి ద్వాదశ రాశి అంటే 12వ స్థానంలో మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నారు కనుక కొంత అననుకూలత ఉంది, అనుకూలత లేదు అని చెప్తా ఉన్నారు. మరి దీంట్లో మనకు 18, 10, 2025 నుండి గురువు వక్రీకరిస్తున్నాడు. అంటే ఒక నెల రోజులు మళ్ళీ వెనుకకు పోయి ముందుకు వస్తూ ఉన్నాడు. అది గమనించాలి ప్రేక్షకులు. మరి దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరి యొక్క జాతక ఫలితం ఎట్లా ఉంటుంది అంటే, అశ్విని నక్షత్రం వారికి మిశ్రమ ఆదాయం. అంటే బాగా అత్యధికమైనటువంటి ఆదాయం ఉండదు, అత్యల్పమైనటువంటి ఆదాయం ఉండదు, యావరేజ్గా కొనసాగుతుంది. కొన్ని కార్యములు పూర్తి చేస్తారు, సఫలీకృతమవుతాయి. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. భరణీ నక్షత్రం వారికి తలచిన పనులు ఆలస్యమవుట, తొందరగా పనులు పూర్తి కాకపోవడం జరుగుతుంది. ధనాదాయం ఉంటుంది. ఏ విధంగా? సామాన్యంగా ఉంటుంది. బాగా హై పొజిషన్లో ఉండరు, లో పొజిషన్లో ఉండరు, సామాన్యమైనటువంటి ఆదాయం ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి వారు చేసేటువంటి వ్యవహారాలలో చిక్కులు ఏర్పడతా ఉన్నాయి. కుటుంబం నందు అధిక ధనము ఈ రాశి వారికి సంప్రాప్తిస్తుంది. ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి ధనప్రాప్తి యోగం ఉంది. ఈ నెలలో వీరికి ధనప్రాప్తి యోగం ఉంది ఈ మేషరాశి వారికి. 1, 2, 3, 6 ఆది, బుధ, గురువారముల యందు తలచిన పనులు దిగ్విజయముగా పూర్తి చేయగలుగుతారు. మరి ఈ రాశి వారు అదృష్ట రత్నం ఏంటిది? ఏ రత్నాన్ని వేలికి ధరిస్తే వారికి అదృష్టం వరిస్తుంది, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అంటే, అశ్విని నక్షత్రం వారు, మేషరాశిలో అశ్విని నక్షత్రం వారు వైడూర్యమును ధరించాలి. భరణీ నక్షత్రం వారు వజ్రమును, కృత్తికా నక్షత్రం వారు కెంపును ధరించాలి. ఈ రాశి వారులకు 2, 3, 8, 9, 11 సంఖ్యల యందు ఏ కార్యము తలపెట్టినా దిగ్విజయముగా పూర్తి అవుతుంది. ఆది, మంగళ, బుధ, శనివారముల యందు విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. వీరి స్టార్ నెంబర్, లక్కీ నెంబర్ 9. మేషరాశి వారి యొక్క లక్కీ నెంబర్ ఇంత 9వ నెంబర్ అని చెప్తా ఉన్నారు. మరి గురుగారు, వీళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, పరిహార మార్గంగా వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? వీరు ముఖ్యంగా చేయాల్సింది మేషరాశి వాళ్ళు ఏంటి అంటే, ఈ గ్రహచారం అనుకూలత కొంతవరకు సిద్ధించాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రము పఠించాలి. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము మరియు గోపూజ. ఎందుకంటే అన్ని దేవతల స్వరూపమే గోవు మన హైందవ సాంప్రదాయంలో. ఆ గోవుకు కనుక సేవ చేసి దాన చేసి ప్రతి గురువారం నాడు ఒక 3 ప్రదక్షిణాలు చేసి దాన పెట్టినట్టయితే వీరి యొక్క గ్రహచారం అనుకూలించేటువంటి పరిస్థితిలో ఉంటుంది. మరి మేషరాశి వారు గురువుగారు చెప్పినటువంటి పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మరి తదుపరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. ఈ వృషభ రాశి వారికి 2025లో ఆదాయ వ్యయాలు, ఆదాయం 11, వ్యయం 5, అంటే చాలా లాభపూరితంగా ఉంది. రాజపూజ్యత 1, అవమానం 3. రాజపూజితము 1, ఒకరు గౌరవిస్తే 3 అవమానించడం జరుగుతుంది. మరి ఈ రాశి వృషభ రాశి యొక్క గురు శని సంచారం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరంలో అంటే, 2025లో మే 13, 2025లో జన్మాన గురుడు అంటే జన్మస్థానం అంటే 1వ స్థానము అని వృషభంలో సంచరిస్తున్నాడు కనుక
వీరికి అశుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. 14 మే 2025 నుండి 2వ స్థానం అంటే మిథునంలో గురువు సంచరిస్తున్నాడు కనుక అనేకమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఈ రాశి వారు మే 14 తర్వాత ఏ పనులున్నా ప్రారంభిస్తే దిగ్విజయమే, కార్యము దిగ్విజయంగా పరిపూర్ణమవుతుంది అని చెప్తా ఉన్నారు. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా? మార్చి 28, 2025 వరకు 10వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి 11వ స్థానంలో మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనేకమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తాయి. మరి వీరు అదృష్ట జాతకం ఎట్లా ఉంది అంటే ఈ రాశి వారికి 2025లో ఎట్లా జరుగుతుందయ్యా అంటే దీంట్లో ముఖ్యంగా మొదట కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదముల వారికి వృత్తి ఉద్యోగ సమస్యలు, వృత్తిలో కొన్ని ఉద్యోగ సమస్యలు ఏర్పడతాయి, కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అయినప్పటికీ విశేషమైనటువంటి ధనయోగం ఉంది, ధన ప్రాప్తి సంభవిస్తుంది. రోహిణి నక్షత్ర జాతకులకు వృత్తి అందు మిశ్రమ ఆదాయం, అత్యల్పం కాదు అత్యధికం కాదు, మిశ్రమమైనటువంటి ఆదాయం ఉంటుంది. మరి అనేక కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగం తప్పకుండా ఇన్ని రోజుల నుంచి వేచి ఉన్నందుకు సంప్రాప్తిస్తుంది, ఉద్యోగం లభిస్తుంది. కష్టపడితే ఉద్యోగం వీరికి తప్పకుండా లభిస్తుంది. మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి పిల్లల సమస్యలు కొంతవరకు పూర్తవుతాయి. పిల్లలతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు పూర్తయిపోతాయి. ధార్మిక చింతన ఉంటుంది, సామాన్య ధనము వస్తుంది. ఈ రాశి వారికి మే, జూలై, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి నెలల యందు ధన ప్రాప్తి యోగం ఉంది. 3, 4, 5 తేదీలు బుధ, శుక్ర, శనివారాల్లో ప్రయాణం చేసినా మరి వారికి ఈ రోజులలో ఏ కార్యము తలపెట్టినా విజయోస్తు, ధనయోగం విశేషంగా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఈ నక్షత్ర జాతకులు, ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఏ నక్షత్రానికి ఏ రత్నమును ధరించాలి అంటే కృత్తికా నక్షత్ర జాతకులు కెంపును, రోహిణి నక్షత్ర జాతకులు ముత్యమును ధరించాలి, మృగశిర నక్షత్ర జాతకులు పగడమును ధరించాలి. ఈ రాశి వారులకు 1, 2, 5, 6, 9 సంఖ్యలు గల రోజుల యందు ధనప్రాప్తి యోగం ఉంది. విశేష కార్యసిద్ధి సోమ, బుధ, శుక్ర, శనివారముల యందు ప్రయాణములు కార్య సానుకూలముగా ఉంటుంది. వీరి యొక్క లక్కీ నెంబర్, లక్కీ స్టార్ నెంబరు 6, 6వ నెంబర్ అని చెప్తా ఉన్నారు. గురువుగారు, మరి వృషభ రాశి వారికి ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు మార్చి 28 వరకు బృహస్పతి బాగా లేడు కాబట్టి, అనుకూలిస్తలేడు కాబట్టి గురుగ్రహానికి మరి శనిగ్రహానికి పూజ చేసుకోవాలి, జపం చేసుకోవాలి. తర్వాత ఎర్ర కందులు, శనిగలు, నువ్వులు, కిలోపావు నువ్వులు దానం ఇవ్వాలి. నవగ్రహ పూజ చేసుకొని దానం ఇస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. మరి వారికి గ్రహములు అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు గురువుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. మిథున రాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. మిథున రాశికి ఆదాయము 14, వ్యయం 2. మరి ఈ మిథున రాశి వారికి గురు సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మే 13, 2025 వరకు 12వ స్థానంలో వృషభంలో గురు సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. మే 14, 2025 నుండి జన్మస్థానంలో మిథునంలో ప్రవేశించాడు కనుక గురువు బృహస్పతి మధ్యమ ఫలితాలు సంభవిస్తున్నాయి. శని సంచారం ఏ విధంగా ఉన్నదయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 9వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కనుక కుంభరాశిలో మధ్యమ ఫలితంగా కనిపిస్తుంది. 29 మార్చి 2025 నుండి 10వ స్థానంలో మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి వీరి యొక్క నక్షత్ర ఫలం ఎట్లా ఉంది, జాతక ఫలితం ఈ సంవత్సరం 2025లో అంటే మృగశిర నక్షత్రము 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగవుతుంది.
చక్కగా ఉంటుంది. పిల్లల సమస్యలు తొలగిపోతాయి, ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారికి దీర్ఘ రుణ నివృత్తి, అంటే ఎన్నో రోజుల నుండి ఉన్నటువంటి బాకీలు తీరడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది, ప్రయాణములు చేస్తారు. పునర్వసు నక్షత్రం వారికి 2, 3 పాదముల వారికి ఉమ్మడి సమస్య నివృత్తి, అంటే అనేక సమస్యల నుండి నివృత్తి జరుగుతుంది. బంధుప్రీతి, ఆదాయం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారులకు జూలై, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, మార్చి నెలలందు ధనప్రాప్తి యోగం సిద్ధిస్తుంది. 3, 6, 8 తేదీలు ఆది, గురు, శుక్రవారముల యందు ప్రయాణాలు, ధన ప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్తా ఉన్నారు. మరి వీరి యొక్క అదృష్టం ఏ రత్నం ధరిస్తే అదృష్టం వరిస్తుంది. ఈ జాతకులు అంటే మృగశిర నక్షత్రం వారు పగడమును, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికమును, పునర్వసు నక్షత్రం వాళ్ళు పుష్యరాగమును ధరించవలేను. ఈ రాశి వారులకు 1, 3, 6, 9 సంఖ్యల రోజుల్లో విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. ఆది, సోమ, బుధవారాల్లో ప్రయాణాలు చేస్తే వీరి పనులు విజయ పరంపర కొనసాగుతుంది. వీరి యొక్క లక్కీ నెంబర్, స్టార్ నెంబర్ 5 సూచించబడుతున్నది. గురుగారు, మిథున రాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? వారు చేయాల్సినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే, గురు, శని, కుజగ్రహాలకు జపం చేసి దానం చేసుకోవాలి. తర్వాత శివునికి రుద్రాభిషేకం చేయాలి. శివునికి రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే సోమవారం నాడు కానీ మాస శివరాత్రి అని ప్రతి నెలకు వస్తుంది. ఆ రోజు అభిషేకం చేసుకుంటే వారికి గ్రహచారం అనుకూలిస్తుంది. మరి ముఖ్యంగా ఇంకేం చేయాలి అంటే, కిలోపావు శనగలు దానం చేయాలి. కిలోపావు శనగలు ఈ పూజలు చేసుకున్నాక దానం చేస్తే వారికి కొంత గ్రహాలు అనుకూలంగా సిద్ధించడానికి యోగం ఉంది. మరి మిథున రాశి వారు గురువుగారు చెప్పినటువంటి ఈ పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో కర్కాటక రాశి యొక్క ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. మరి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం ఎట్లా ఉందయ్యా? ముఖ్యంగా 2 గ్రహాలు తీసుకున్నాం మనం, గురువు సంచారము, శని సంచారం. దాంట్లో గురు సంచారం మే 13, 2025 వరకు 11వ స్థానంలో వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. 11వ బృహస్పతి ఉన్నప్పుడు ముట్టిందల్లా బంగారం అవుతుంది అనేది ఒక యోగం. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి ప్రతి మనిషికి వస్తుంది ఇది. 11వ బృహస్పతి వచ్చినట్టయితే అనేక శుభ ఫలితాలు గోచరిస్తాయి. విశేష ధనప్రాప్తి, విశేష కార్యసిద్ధి సంభవిస్తుంది. మే 14, 2025 నుండి 12వ స్థానానికి వెళ్తుంది కనుక అశుభ ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు మాత్రం ఈ ఫలితాలు ఉంటాయి. మిథునంలో ప్రవేశించాడు కనుక. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే, మార్చి 28, 2025 వరకు 8వ స్థానంలో కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక అనేక శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మార్చి 29, 2025 నుండి 9వ స్థానంలో మీనంలో శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి మధ్యమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి వీరి అదృష్ట జాతకం ఎట్లా ఉందయ్యా అంటే, పునర్వసు నక్షత్ర 4వ పాదం వారికి గృహ నిర్మాణం చేస్తారు. దాని కొరకు ఖర్చులు పెడతారు. తలచిన పనులు పరిపూర్ణమవుతాయి. ఉద్యోగం సంప్రాప్తిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుష్యమి నక్షత్రం వారికి కోరిన చోట ఉద్యోగం, వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ధనప్రాప్తి యోగం ఉంది. మిశ్రమ ఆదాయం కనిపిస్తుంది. ఆశ్లేష నక్షత్రం వారికి దూర ప్రయాణాలు, రుణము దొరుకుట, అంటే బ్యాంకులలో రుణాలకు అప్లై చేసినట్టయితే వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. మరి విశేష ధనయోగం ఉంది. ఈ రాశి వారికి ఏప్రిల్, జూన్, ఆగస్టు, నవంబర్, జనవరి నెలల్లో ధనలాభము కలుగును. 4, 6, 8 తేదీలు ఆది, సోమ, శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు చేసినట్టయితే లాభదాయకంగా ఉంటాయి. మరి వీరు అదృష్ట రత్నాన్ని ఏమి ధరించాలి అంటే, పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యరాగమును, పుష్యమి నక్షత్ర జాతకులు ఇంద్రనీలమును ధరించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు పచ్చరాయిని ధరించాలి.
ఈ రాశి వారులకు 2, 3, 6, 9 సంఖ్యల రోజుల్లో ధనప్రాప్తి సిద్ధిస్తుంది. ఆది సోమ మంగళ శుక్రవారాల యందు ప్రయాణం చేస్తే తలచిన పనులు పూర్తవుతాయి. వీరి స్టార్ నెంబర్ లక్కీ నెంబర్ ఎంతనయ్యా అంటే 2 అని సూచిస్తూ ఉంది. గురుగారు, కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? మీరు చేయాల్సినటువంటి పరిహార మార్గాలు, చేయాల్సిన పూజలు ఏంటి అంటే వీరికి కూడా రుద్రాభిషేకం చెప్పబడ్డది. శివునికి రుద్రాభిషేకం సోమవారం నాడు చేస్తే విశేషంగా సిద్ధిస్తుంది, గ్రహబలం అనుకూలిస్తుంది. మరియు దుర్గామాతను పూజించాలి. దుర్గాదేవి గుడికి వెళ్ళి శుక్రవారం నాడు కుంకుమ పూజ కానీ ఇంకా విశేషమైన పూజలు చేస్తే వీరికి గ్రహాలు అనుకూలిస్తాయి. కిలోపావు శనిగలు దానం ఇస్తే వీరికి పరిహారం అవుతుంది. కొంతవరకు గ్రహచారం అనుకూలించేటువంటి యోగం ఉంది అని తెలుపుతున్నాం. మరి కర్కాటక రాశి వారు గురుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. మరి ఇప్పుడు సింహరాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురుగారి మాటల్లో తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరం సింహరాశి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదాయం 11, వ్యయం 11 అంటే సమానంగా ఉంది. వీరికి రాజపూజ్యం 3, అవమానం 6గా సూచిస్తున్నది. మరి వీరి గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అంటే మే 13, 2025 వరకు 10వ స్థానంలో వృషభ రాశిలో గురు సంచారం ఉంది కాబట్టి అశుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మే 14, 2025 నుండి 11వ స్థానంలో మిథునంలో ప్రవేశించాడు గనక వీరికి అనేక శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి వీరికి కూడా అంటే ముఖ్యంగా అన్ని రాశుల్లో సింహరాశికి చాలా యోగిస్తుంది ఈసారి. ఎందుకొరకంటే 11వ స్థానంలో బృహస్పతి రాబోతున్నాడు. మే 14వ తేదీ నుండి కనుక ఏ కార్యము తలపెట్టినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా సఫలీకృతమవుతాయి, పరిపూర్ణంగా నెరవేరుతుంది. విద్యార్థులకు మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం సిద్ధిస్తుంది. అంటే ఉద్యోగం కావాలనుకునే కోరుకునేటువంటి వాళ్లకు ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అనుకూలత సిద్ధిస్తుంది అనేది ఈ 11వ బృహస్పతి సూచిస్తున్నారు. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 7వ స్థానంలో కుంభంలో సంచరిస్తూ ఉన్నారు కనుక అశుభ ఫలితం గోచరిస్తుంది. మార్చి 29, 2025 నుండి 8వ స్థానంలో మీనంలో మరి శని సంచారం అంటే ప్రవేశిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరి యొక్క నక్షత్ర ఫలం ఎట్లా ఉంది? వీరి జాతక ఫలం అంటే మకా నక్షత్రం వారికి స్త్రీ సౌఖ్యం ఉంది. రాజకీయ పదవులు అంటే రాజకీయ పదవులు వాళ్ళు వరించేటువంటి అవకాశం ఉంది. ఇంటి యందు అనుకూలము. పుబ్బా నక్షత్రం వారికి ధనలాభం కనిపిస్తూ ఉంది. వృత్తి యందు గౌరవములు, గృహయోగములు సిద్ధిస్తున్నాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి స్థలము ఖరీదు చేయడం అంటే స్థలం కొనుక్కోవడం, కోర్టు సమస్యలు తొలగిపోవడం, వృత్తి యందు ధనం. ఈ రాశి వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధనయోగం ఉంది. 3, 4, 5, 9 తేదీలు ఆది, మంగళ, బుధవారములు ప్రయాణములు, ధనయోగము, విశేష కార్యసిద్ధి కనిపిస్తూ ఉంది. మరి ఈ ఏ నక్షత్ర జాతకులు దీనిలో ఈ రాశిలో ఎటువంటి రత్నాన్ని ధరించాలి అంటే మకా నక్షత్రము జాతకులు గోమేధికమును, పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రమును, ఉత్తరా నక్షత్ర జాతకులు గోమేధికమును, పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రమును, ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపురాయిని, ఉంగరమును ధరించాలి. ఈ రాశి వారులకు 1, 3, 6, 8, 9 సంఖ్యల యందు ప్రయాణములు చేసినట్టయితే విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఆది, సోమ, మంగళ వారముల యందు ధనప్రాప్తి సంప్రాప్తిస్తుంది. వీరి స్టార్ నెంబర్ లక్కీ నెంబర్ సింహరాశి వారికి ఏంటిదయ్యా అంటే 1 అని చెప్తా ఉన్నారు. గురుగారు, మరి సింహరాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? సింహరాశి వారు చేయాల్సినటువంటి పరిహార మార్గములు ఏంటివి, చేయాల్సిన పూజలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.
వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పఠించాలి, మరియు హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం పఠించాలి. 1 కిలో పావు నువ్వులు శనివారం రోజున దానం ఇచ్చినట్టయితే వీరికి కొంతవరకు గ్రహ అనుకూలత సిద్ధిస్తుంది. మరి సింహరాశి వారు గురువుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క రాశి ఫలాలను గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 14, వ్యయం 2, చాలా విశేషంగా యోగిస్తున్నది. వీరికి ధనలాభం బాగుంది. రాజపూజ్యం 6, అవమానం 6. ఇప్పటి వరకు వచ్చిన అన్ని రాశుల్లో కంటే ఈ రాశికి ఎక్కువ ఆదాయం ఎక్కువగా ఉంది. దీంట్లో మనకు గ్రహ సంచారం ఎట్లా ఉంది అంటే మే 13, 2025 వరకు 9వ స్థానంలో వృషభంలో గురు సంచారం ఉంది కాబట్టి అనేక శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి మే 14, 2025 నుండి 10వ స్థానంలో మిథునంలో బృహస్పతి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సామాన్య ఫలితాలు మాత్రమే గోచరిస్తాయి. శని సంచారం ఏ విధంగా ఉంది? మార్చి 28, 2025 వరకు 6వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి 7వ స్థానంలో మీనంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క నక్షత్ర జాతకుల యొక్క అదృష్ట ఫలితం ఏ విధంగా ఉంది ఈ 2025లో అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి పిల్లల స్థితి అనుకూలం. అంటే ఇదివరకు దాకా చెప్తే వినలేదు, ఇప్పుడు ఏ మాట చెప్తే తల్లిదండ్రులు ఆ మాట వింటారు, బుద్ధిగా మెదులుకుంటారు. వీళ్ళు మంచి చదువు కూడా ఉంటుంది వీరికి. ధనప్రాప్తి, మిశ్రమ ఆదాయం అంటే ఆదాయం చాలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిశ్రమంగా ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి వృత్తి వ్యాపార ఉద్యోగముల యందు ధనయోగం సిద్ధిస్తుంది, విశేషమైన కార్య సిద్ధి లభిస్తుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి దూర ప్రయాణములు, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు, ధనప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ రాశి వారులకు మే, జూలై, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ధనలాభము, విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. 1, 3, 6, 8 తేదీలు ఆది, బుధ, గురువారాల్లో శుక్రవారాల్లో వీరికి కార్య అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క అదృష్ట రత్నం ఏంటిది అంటే వేలికి ఏ ఉంగరాన్ని ధరించాలి వీళ్ళు అంటే ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపును, హస్తా నక్షత్ర జాతకులు ముత్యమును, చిత్తా నక్షత్ర జాతకులు పగడమును ఉంగరంగా ధరించాలి. ఈ రాశి వారులకు 1, 3, 6, 8, 9 సంఖ్యల యందు ప్రయాణం చేస్తే ధనప్రాప్తి, వ్యవహారముల యందు విజయప్రాప్తి కలుగుతుంది. ఆది, మంగళ, గురు, శుక్రవారం యందు తలచిన పనులు పూర్తవుతాయి. విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. వీరి స్టార్ నెంబర్, లక్కీ నెంబర్ 5 సూచిస్తుంది. గురుగారు, మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? విద్యార్థులకు ముఖ్యంగా గణపతిని ఆరాధించినట్టయితే సర్వ విఘ్నములు తొలగిపోతాయి. అందరికీ మంచిదే. ముఖ్యంగా విద్యార్థులు విఘ్నేశ్వరుని ప్రార్థన, గణపతి దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తే, ముఖ్యంగా సంకష్టార చతుర్థి నాడు గనక వీరు స్వామివారిని దర్శించుకొని పూజలు చేసేటైతే విశేషమైనటువంటి విజయప్రాప్తి చేకూరుతుంది. మరియు విష్ణు సహస్రనామం పఠనం చేస్తే అనుకూలిస్తుంది. చాలా వరకు మరి గ్రహ అనుకూలత సిద్ధిస్తుంది. మరి గురువుగారు చెప్పినట్టుగా ఈ రాశి వారందరూ కూడాను ఈ పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. ఇప్పుడు తులారాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురువుగారి మాటల్లో విందాము. తులారాశి వారికి ఆదాయ వ్యయాలు ఆదాయం 11, వ్యయం 5, మంచి బెనిఫిట్ ఉంది, లాభాలు బాగా ఉన్నాయి. రాజపూజ్యం 2, అవమానం 2 ఉంది. మరి గ్రహ సంచారం చూసినట్టయితే మే 13, 2025 వరకు 8వ స్థానంలో అంటే వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మే 14,
2025 నుండి 9వ స్థానంలో మిథునంలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. కాబట్టి అనేకమైనటువంటి శుభ ఫలితాలు, అనేక రంగాల్లో విజయ ప్రాప్తి, ప్రతి రంగం వారికి విజయాలే చేకూరుతాయి. శని సంచారం చూసినట్టయితే మార్చి 28, 2025 వరకు 5వ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మార్చి 29, 2025 నుండి 6వ స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి, అనేక శుభాలు యోగిస్తూ ఉన్నాయి. మరి వీళ్లకు అదృష్ట జాతకం ప్రకారంగా చూసినట్టయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి స్నేహభంగము, స్నేహితుల మధ్యలో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరంభ పనులు ఆలస్యం, ఏది పని స్టార్ట్ చేయాలన్నా తొందరగా కాదు, ఆలోచించి ముందుకోవడం జరుగుతుంది. ధనప్రాప్తి, స్వాతి నక్షత్రం వారికి వ్యాపారము, వృత్తి మిశ్రమంగా ఉంటుంది. వృత్తిలో పిల్లల సమస్యలు కొంతవరకు తీరుతాయి. ధనము ఖర్చు పెరుగుతుంది. ధనం ఎంత వస్తే ఖర్చు అంతా పెరుగుతూ ఉంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి స్థానచలనము, మార్పు చేస్తారు. అంటే ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది, వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంటి పోరు అధికం, అంటే కుటుంబ కలహాలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారులకు జూన్, జూలై, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి మాసాల్లో ధనప్రాప్తి 5, 7, 8 తేదీలు బుధ, శుక్ర, శనివారముల యందు ప్రయాణములు చేసినట్టయితే కార్యసిద్ధి జరుగుతుంది, ధనలాభం జరుగుతుంది. మరి ఈ నక్షత్ర జాతకులు అంటే ఈ యొక్క రాశిలో ఏ నక్షత్రము వారు ఎటువంటి రత్నాన్ని ధరించాలి అంటే చిత్తా నక్షత్ర జాతకులు పగడమును, స్వాతి నక్షత్ర జాతకులు గోమేధికమును, విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును ధరించవలను. ఈ రాశి వారులకు 1, 3, 4, 6, 9 సంఖ్యలు సంఖ్యారీత్యా ప్రయాణముల యందు ధనలాభం కలుగుతుంది. మంగళ, బుధ, శుక్రవారాలు ధనయోగం జరుగుతుంది. వ్యవహారములు కూడా విజయ ప్రాప్తి చేకూరుతాయి. అన్ని వ్యవహారాలలో కూడా వీరి యొక్క స్టార్ లక్కీ నెంబర్ 6 అని సూచిస్తూ ఉన్నారు. గురుగారు, ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడాను స్టార్ నెంబర్, లక్కీ నెంబర్ ఉంటుంది అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఈ స్టార్ నెంబర్ ద్వారా అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట, దాన్ని ఎలా ఉపయోగించాలి? అంటే మనకు ఇప్పుడు ఒక కారు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేకపోతే ఒక 6వ నెంబర్ మనం కొన్ని నెంబర్ల ప్రకారం సంఖ్యామాన ప్రకారంగా పోయినప్పుడు వాళ్ళకు 6 అనేది చేసినట్టయితే వీళ్ళకు శుభయోగం సిద్ధిస్తుంది. అట్లా 6 అనేది లక్కీ నెంబర్. అది ప్రతి ఒక్కరికి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. అంటే వారి యొక్క పుట్టినటువంటి తేదీ మరియు సంవత్సరము, నెల అన్నీ కలిసి లెక్క వేసినట్టయితే ఒక నెంబర్ వస్తుంది. దాన్నే లక్కీ నెంబర్ అంటారు. గురుగారు, తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? వీరు చేయదగినటువంటి మరి పరిహారాలు, పూజలు ఏంటివి అంటే శనేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేసి నవగ్రహ పూజ చేసుకొని ముఖ్యంగా శనిని పూజించాలి. మరి గణపతిని కూడా పూజించుకోవాలి. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనికి 1.5 కిలో నువ్వులు కనుక దానం చేసేటైతే ఒక బ్రాహ్మణుడికి ఆ గ్రహ బాధలు కొంతవరకు ఉపశమనం పొందుతారు. వారికి ప్రశాంతమైనటువంటి జీవితం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మరి గురువుగారు చెప్పినట్టుగా తులారాశి వాళ్ళు ఇలాంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలాలు రాబోయే సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో గురుగారి మాటల్లో తెలుసుకుందాము. వీరికి ఆదాయం 2, వ్యయం 14. ఈ వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2గా సూచిస్తుంది. మరి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే మే 13, 2025 వరకు 7వ స్థానంలో వృషభంలో బృహస్పతి సంచరిస్తుండు. కాబట్టి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏ పని సాధించాలనుకున్నా ఈ లోపలనే పూర్తి చేసుకోవాలి. మే 14, 2025 నుండి 8వ స్థానంలో 8వ స్థానంలో మిథునంలో
ప్రవేశిస్తున్నాడు బృహస్పతి కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా సంప్రాప్తించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 4వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నారు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి 5వ స్థానంలో మీనంలో ప్రవేశిస్తున్నాడు శని సంచారం కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ వీరి యొక్క అదృష్ట జాతకం ఎట్లా ఉంది, ఈ రాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎట్లా ఉంది ఈ రాశిలో అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఆదాయానికి మించిన ఖర్చులు, వాళ్ళకి వచ్చిన దానికంటే డబ్బులు ఖర్చు ఉంటుంది, ఏదో రకంగా ఖర్చు అవుతుంది. మరి వృత్తి యందు సన్మానములు, వాళ్ళు చేస్తున్న వృత్తిలో గౌరవం దొరుకుతుంది, వాళ్లకు ధనప్రాప్తి సిద్ధిస్తుంది. అనురాధ నక్షత్రం వారికి ధన చింతన, అయ్యో ధనం ఇంకా రాకపో ఎట్లా వస్తుంది, ఎట్లా ఖర్చు పెట్టాలనే ఒక చింతన ఏర్పడుతుంది. అధికార సమస్యలు, ఇంటి యందు కార్యసిద్ధి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ధనము ఖర్చు అవుతుంది. ప్రయాణ బడలిక, ప్రయాణంలో అలసిపోవడం ఉత్తగానే ఊరికేనే. సామాన్య అప్పులు చికాకులు కలిగిస్తాయి. ఈ రాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో సమస్యలు తీరిపోతాయి. ధనప్రాప్తి యోగం సిద్ధిస్తుంది. 1, 2, 3, 4 తేదీలు ఆది, సోమ, మంగళవారముల యందు కొత్త పనులు ప్రారంభిస్తే విజయాలు చేకూరుతాయి, విశేష ధర ప్రాప్తి చేకూరుతుంది అని చెప్తా ఉన్నారు. మరి ఈ రాశిలో ఏ నక్షత్రానికి ఏ ఉంగరాన్ని ధరించాలి, ఏ రత్నాన్ని ధరించాలి అంటే విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును, అనురాధ నక్షత్ర జాతకులు నీలమును, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చయును ధరించాలి. ఈ రాశి వారులకు 1, 2, 4, 6, 8, 9 సంఖ్యలందు ప్రయాణములు చేస్తే వ్యవహార విజయములు కలుగుతున్నాయి. బుధ, గురు, శుక్రవారములు ప్రయాణములు చేస్తే ధనాదాయం కలుగుతుంది. వీరి యొక్క లక్కీ నెంబర్ స్టార్ నెంబర్ 9. ఆ నెంబర్లో వీళ్ళు పని చేసుకుంటే అనేక విజయాలు చేకూరుతాయి, వీరి జీవితానికి డోకా ఉండదనేటువంటి విషయాన్ని తెలుపుతా ఉన్నారు. గురుగారు, మరి వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? ఒకవేళ మీరు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని వాళ్ళు పాటించలేకపోతే దానికి విరుగుడుగా ఏదైనా మంత్రం జపించడము అలా ఏమైనా ఉంటుందా? అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చదువుకోవాలి, కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలాంటి పరిహార మార్గం చెప్తారు మీరు? వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యంగా శని గ్రహ దోషానికి శని త్రయోదశి నాడు మరి శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవాలి. శని త్రయోదశి నాడు చేస్తే విశేషంగా వాళ్లకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, గ్రహానుకూలం ఉంటుంది. తర్వాత ఆంజనేయ స్వామికి శనివారం కానీ మంగళవారం నాడు కానీ వడమాల కానీ లేదా 108 తమలపాకులతో స్వామివారికి దండ సమర్పించుకోవాలి. తర్వాత శివాభిషేకం, శివునికి అభిషేకం చేసుకోవాలి, రుద్రాభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది వీరికి. తర్వాత హనుమాన్ చాలీసా నిత్య పఠనం చేస్తే చాలా విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. తర్వాత 1.25 కిలో నువ్వులు శనివారం నాడు దానం ఇవ్వాలి ఒక బ్రాహ్మణునికి. 1.25 కిలో ఎర్ర కందులు మంగళవారం రోజున దానం ఇస్తే వీరి యొక్క గ్రహచారంలో కొంతవరకు అనుకూలత సిద్ధిస్తుంది, జీవితం సాఫీగా ముందుకు కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. మరి వృశ్చిక రాశి వారు గురువు గారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. మరి ఇప్పుడు ధనస్సు రాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువుగారి మాటలో తెలుసుకుందాము. ఈ 2025 ధనస్సు రాశి వారికి మొదట మనం ఆదాయ వ్యయాలు తీసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం 5 అంటే సమానంగా ఉంది. రాజపూజ్యత 1, అవమానం 5 కనిపిస్తూ ఉంది వీరికి. తర్వాత ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి గురు సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మే 13, 2025 వరకు 6వ స్థానంలో వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు. మే 14, 2025 నుండి 7వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు మిథునంలోనికి కాబట్టి అనేక శుభ ఫలితాలు. అంటే ఈ సంవత్సరం నుంచి జరగనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు పోతాయి. ఏ పని చేపట్టినా సులభంగా
వాళ్ళు గమ్యం చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏ పని చేయాలన్నా మే 14 నుండే చేయాలి అని చెప్తా ఉన్నారు ధనుస్సు రాశి వారికి. శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 3వ స్థానంలో కుంభంలో శని సంచారం ఉంది కనుక అనేక శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి 4వ స్థానంలో మీన రాశిలోనికి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి అనేక అశుభ ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి వీరి యొక్క జాతకం ప్రకారంగా నక్షత్రం ప్రకారంగా ఫలితం ఎట్లా ఉంది అని అంటే మూలా నక్షత్రం వారికి చింతన అంటే తెలివనటువంటి మానసిక చింతన, ఏదో మనసులో తొలిచివేస్తుంటుంది, ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. శత్రు బాధలు అధికమవుతాయి, అనేకమైన శత్రువులు తయారవుతారు, యాత్రలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు సమస్థితి అంటే ఉన్నత స్థితి కాదు మరియు నీచ స్థితి కాదు, సమానంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ధన ఇబ్బందులు, ధనం రావడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. జైంట్ సమస్యలు అంటే అనేక రకాల సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. సమయానికి ధనము మాత్రం వస్తుంది, ఎన్ని ఇబ్బందులున్నా సమయానికి ధనం మాత్రం ఏదో ఒక రూపంలో వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదం వారికి కలహములను ఛేదించారు. ఎన్ని కొట్లాటలు వచ్చినా విజయం మాత్రం వీళ్ళదే ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఎన్ని కలహాలు వచ్చినా ఆకస్మిక ధనలాభం, అనుకోకుండా ధనం వచ్చి పడుతుంది, అదృష్టం వరిస్తుంది వీరికి. ఈ రాశి వారులకు ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రయాణములు చేస్తే సిద్ధిస్తాయి. ధనయోగం సిద్ధిస్తుంది, విశేష కార్యసిద్ధి జరుగుతుంది. 1, 2, 5, 9 తేదీలు ఆది, బుధ, గురువారాల యందు ప్రయాణములు చేసినతో విజయ పరంపర కొనసాగుతుంది, ధన ప్రాప్తి కూడా సంభవిస్తుంది అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ నక్షత్రానికి ఎటువంటి రత్నమును ధరించాలి ఉంగరంగా అంటే మూలా నక్షత్ర జాతకులు వైడూర్యమును, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్రం జాతకులు కెంపును ధరించాలి. ఈ రాశి వారులకు 1, 2, 5, 6, 9 సంఖ్యల యందు ప్రయాణం చేస్తే తలచిన పనులు పరిపూర్ణమవుతాయి. ఆది, బుధ, గురువారాల యందు పనులు ప్రారంభిస్తే మిత్రలాభము, ధనలాభం కలుగుతుంది. స్టార్ సంఖ్య 3, వీరి స్టార్ సంఖ్య 3 సూచిస్తూ ఉంది. అంటే 3వ నెంబర్ మీద వీరు ఏ పని చేసినా వీళ్ళను అదృష్టం వరిస్తుంది అని చెప్తా ఉన్నారు. గురుగారు, ధనస్సు రాశి వాళ్ళు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? ధనస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా ఏ పూజలు చేయాలి, ఏ పఠనం స్తోత్రం చేయాలి, ఏది స్తోత్రం పఠనం చేయాలి అంటే ఇక్కడ దత్తస్తవనం పఠనం చేయాలి. దత్తాత్రేయ స్వామిని వజ్ర కవచం కానీ దత్తస్తవనం అని ఉంటుంది, దాన్ని కూడా పఠించవచ్చు. ముఖ్యంగా గురు చరిత్ర పారాయణం చేసినా వీళ్ళకు విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శిస్తే ప్రతి గురువారం నాడు వీరికి అనేక శుభాలు కలుగుతాయి. మరి రుద్రాభిషేకం మాస శివరాత్రి నాడు చేయాలి. మనకు మహాశివరాత్రి ఎట్లా వస్తుందో ప్రతి నెలకొక్కసారి కూడా మరి శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి అంటారు, ప్రతి మాసం వచ్చేదాన్ని. అప్పుడు రుద్రాభిషేకం శివునికి వేసి 1.25 కిలో నువ్వులు శనివారం రోజున దానం ఇస్తే వీరికి కొంతవరకు పరిహారం దొరుకుతుంది. వీరి యొక్క జీవితం సుగమం అవుతుంది, ముందుకు కొనసాగేటువంటి అవకాశం కొనసాగుతుంది. గురుగారు చెప్పినట్టుగా ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా పరిహార మార్గాన్ని పాటించండి. మరి ఇప్పుడు రాబోయే 2025 సంవత్సరంలో మకర రాశి వారి యొక్క జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో మకర రాశి ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. రాజపూజ్యం 4, అవమానం 5. మరి గురు సంచారం ఎట్లా ఉందయ్యా ముఖ్యంగా అంటే మే 13, 2025 వరకు 5వ స్థానంలో వృషభంలో గురు సంచరిస్తున్నాడు కాబట్టి అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. మే 14, 2025 నుండి 6వ స్థానంలో మిథునంలో సంచరిస్తున్నాడు బృహస్పతి గురువు కాబట్టి మధ్యమ ఫలితాలున్నాయి. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 2వ స్థానంలో కుంభంలో
మరి సంచరిస్తున్నాడు శని సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మనకు మార్చి 29, 2025 నుండి 3వ స్థానంలో మీనంలో మరి శని సంచరిస్తున్నాడు కనుక శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనకు నక్షత్ర ఫలితం ఎట్లా ఉంది అంటే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి, ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి శని పూజలు అధికంగా చేయటం మంచిది. వీళ్ళు శనికి బాగా పూజలు చేసుకోవాలి. సామాన్య ధనప్రాప్తి. శ్రవణ నక్షత్రం వారికి ధనమునకు ఇక్కట్లు, ధనమునకు చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి. ధనయోగము. ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదముల వారికి సమయానికి కార్యములు పూర్తి. అతి ఆలోచనలు చేయకూడదు. ఈ రాశి వారులకు మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, జనవరి, మార్చి నెలల్లో ధనయోగము. సమస్యలు నివృత్తి కలుగును. 3, 5, 6, 7, 8 తేదీలు సోమ, మంగళ, శుక్రవారముల యందు ప్రయాణములు చేస్తే విశేష కార్యసిద్ధి, ధనప్రాప్తి కలుగుతుంది. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఏ నక్షత్ర జాతకులు ఎటువంటి రత్నాన్ని ధరిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి అంటే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపును, శ్రవణ నక్షత్ర జాతకమును ముత్యమును, ధనిష్ఠా నక్షత్ర జాతకమును పగడమును ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 3, 6, 7, 9 సంఖ్యల రోజుల్లో ప్రయాణములు, వ్యవహారము జయము కలుగును. సోమ, బుధ, గురు, శుక్రవారముల యందు కొత్త పనులు ప్రారంభిస్తే కార్య జయము పొందెదరు. వీరి యొక్క స్టార్ సంఖ్య, లక్కీ నెంబర్ 8 అని సూచిస్తూ ఉంది. గురుగారు, మకర రాశి వాళ్ళు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాలి? వాళ్ళు ఏ శ్లోకాన్ని పఠిస్తే వారి యొక్క పరిహార మార్గం అనేటువంటిది జరుగుతుంది? మకర రాశి వాళ్ళు ముఖ్యంగా చేయదగిన పూజలు, చేయదగినటువంటి స్తోత్రాలు ఏమిటి అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం పఠిస్తే చాలా శుభ ఫలితాలు గోచరిస్తాయి. ఆంజనేయ స్వామికి మరి వడమాల కానీ తమలపాకుల దండ ప్రతి మంగళవారం సమర్పించుకుంటే వారికి శుభయోగాలు సిద్ధిస్తూ ఉన్నాయి. శని స్తోత్ర పఠనం చేయాలి. చేసి నువ్వులు, మినుములు కిలోపావు చొప్పున దానము చేసినట్టయితే వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి గురువుగారు చెప్పినట్టుగా మకర రాశి వాళ్ళు పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. తదుపరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో రాబోయే సంవత్సరంలో గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. కుంభరాశి వారికి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా సూచిస్తుంది. వీరికి గురు సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మే 13, 2025 వరకు 4వ స్థానంలో వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మే 14, 2025 నుండి 5వ స్థానంలో మిథునంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. శని సంచారం ఏ విధంగా ఉన్నది అంటే మార్చి 28, 2025 వరకు జన్మస్థానంలో 1వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు. మార్చి 29, 2025 నుండి 2వ స్థానంలో మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి శని అశుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి వీరి నక్షత్ర ఫలం ఎట్లా ఉందయ్యా అంటే ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదముల వారికి చరాస్తుల సమస్యలు, అనారోగ్య బాధలు, ధన వ్యయమవుతుంది, వచ్చే రాబడి సమానంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి నిరుద్యోగ సమస్య తీరును, ధనయోగము, పిల్లల స్థితి శుభంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు మిక్కుటముగా మంచిది కాదు, అంటే కొద్ది ఆచితూచి వ్యవహరించాలని చెప్తా ఉన్నారు. ఈ రాశి వారులకు మే, జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలో ఆకస్మిక ధనలాభము వృత్తి యందు కలుగును. ఆకస్మిక ధనలాభం చేసే వృత్తిలో అనుకోకుండా సంపద వృద్ధి పొందుతుంది అని చెప్తా ఉన్నారు. 2, 3, 6, 9 తేదీల్లో సోమ, మంగళ, శుక్రవారముల యందు ప్రయాణములు, ధనలాభములు గోచరిస్తూ ఉన్నాయి. మరి
వీరు ఏ రత్నాన్ని ధరించాలి, ఈ యొక్క రాశిలో జన్మించిన ఏ నక్షత్రం వారు ఎటువంటి రత్నాన్ని ధరించాలి అంటే ధనిష్ఠా నక్షత్ర జాతకులు పగడమును, శతభిష నక్షత్ర జాతకమును గోమేధికమును, పూర్వాభాద్ర నక్షత్ర జాతకమును పుష్యరాగమును ధరించవలను. ఈ రాశి వారులకు 3, 4, 5, 8, 9 సంఖ్యలందు ప్రయాణం ధనలాభములను కలిగిస్తున్నది. ఆది సోమ గురు శుక్రవారముల యందు కొత్త పనులు ప్రారంభిస్తే ధనాదాయము, వృత్తి యందు అనుకూలత, విజయప్రాప్తి కలుగుతుంది. వీరి లక్కీ నెంబర్ చూసుకున్నట్టయితే 8గా సూచిస్తూ ఉంది. గురుగారు, కుంభరాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పరిహార మార్గాలు ఏమిటివి, పూజలు అంటే వీళ్ళు ప్రతి శనివారం నాడు హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి. హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పఠించాలి. సోమవారం నాడు శివునికి అభిషేకం, శివారాధన చేయాలి. తర్వాత శనేశ్వర స్వామికి జపాలు చేసుకున్న ధ్యానం అయ్యగారులతో బ్రాహ్మణులతో చేయించిన విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. నువ్వులు, మినుములు కిలోపావు చొప్పున ఎర్ర కందులు కూడా దానం చేస్తే వీరికి అనేకమైనటువంటి శుభాలు గోచరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కుంభరాశి వారు గురుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. మరి ఇప్పుడు చివరిగా మీనరాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాము. మీనరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5 అంటే సమానంగా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1గా గోచరిస్తూ ఉంది. మీనరాశి వారికి గురు సంచారం ఏ విధంగా ఉందయ్యా అంటే 13 మే 2025 వరకు 3వ స్థానంలో వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి మధ్యమ ఫలితాలే ఉన్నాయి. మే 14, 2025 నుండి 4వ స్థానంలో మిథునంలో ప్రవేశిస్తున్నాడు కనుక అశుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అంటే వీళ్లకు 2026లో మాత్రమే బాగా యోగిస్తుంది అనేక రకాలుగా అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అంటే 2 సంవత్సరాలు కూడా క్రోధినామ సంవత్సరం, విశ్వవసునామ సంవత్సరంలో కూడా వీరికి అంత బాగా లేదు గ్రహచారం అని చెప్తా ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి గురుగారు? ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా క్లిష్టతరంగానే ఉంది కాబట్టి రోజు ధన్వంతరి జపం చేసుకున్నట్టయితే దానికి కొంత ఉపశమనం దొరుకుతుంది. తర్వాత శని సంచారం ఎట్లా ఉంది? మార్చి 28, 2025 వరకు 12వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. తర్వాత మార్చి 29, 2025 నుండి 1వ స్థానంలో మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలే, 2 కూడా అశుభ ఫలితాలే కనిపిస్తుంది. శని బాగాలేడు, గురువు బాగాలేడు. ఈ మీనరాశిలో ఏ నక్షత్రంలో జన్మిస్తే ఎటువంటి ఫలితాలు పొందుతారు? పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆ నక్షత్రం వారికి దీంట్లో అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, వీళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అధికారులతోని. కొంత వృధా ధనం ఖర్చు, వృధా ప్రయాణాలు, ధనం వృధాగా ఖర్చు అవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రావాల్సిన బాకీలు వస్తాయి. మిశ్రమ స్పందన ఉంటుంది. ఇంటి అందు శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వారికి చరాస్తుల మార్పులు, రావాల్సినటువంటి ధనం చేతికి వస్తుంది. మరి ధనాదాయం మంచిగా ఉంటుంది. ఈ రాశి వారులకు జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ధనలాభం కలుగుతుంది. 1, 2, 5, 9 తేదీలు ఆది సోమ గురువారాల యందు ప్రయాణం చేస్తే విశేష కార్యసిద్ధి జరుగుతుంది. మరి అధిక లాభం, ధన ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది. మరి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ నక్షత్రానికి ఎటువంటి రత్నాన్ని ధరించాలి అని చెప్పి తీసుకున్నట్టయితే, ధరిస్తే అదృష్టం వరిస్తుంది అంటే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పుష్యరాగమును ధరించాలి ఉంగరంగా. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు నీలమును ధరించాలి. రేవతి నక్షత్ర జాతకులు పచ్చరాయిని ధరించాలి ఉంగరంగా. ఈ రాశి వారులకు 1, 3, 4, 5, 7, 9 సంఖ్యలు గల రోజులయందు ప్రయాణాలు చేసినట్టయితే సర్వకార్య సిద్ధి జరుగుతుంది. విశేష ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. మంగళ, బుధ, గురు, శుక్రవారములు కొత్త పనులు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతాయి. వీరి స్టార్ లక్కీ నెంబర్ 3. 3 అంటే దత్తాత్రేయుని సూచిస్తుంది. బ్రహ్మ, విష్ణు,
మహేశ్వరుడు అని. మరి మీనరాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? వారు ఎలాంటి శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది? ముఖ్యంగా వీరికి శని మంచిగా లేడు, గురువు మంచిగా లేడు, రెండు కూడా మంచిగా లేదు కనుక ఈ రెండు బాగున్నట్టయితేనే జీవితం సాఫీగా ముందరికి పోతుంది. కాబట్టి వీరు ఏం చేయాలి, పరిహార మార్గాలు, ఎటువంటి పూజలు చేయాలంటే ముఖ్యంగా ప్రతి శనివారం హనుమాన్ దేవాలయం పోవాలి, నవగ్రహ ప్రదక్షిణం చేయాలి, సుందరాకాండ పారాయణము, వడమాల కానీ తమలపాకుల మాల కానీ మంగళవారం కానీ శనివారం కానీ సమర్పించాలి. ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయిస్తే వీరికి విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. కొంతవరకు గ్రహ ఉపశమనం కూడా దొరుకుతుంది. వీళ్ళు కిలోపావు నువ్వులు, ఉలువలు, శనిగలు దానం చేసినట్టయితే బ్రాహ్మణునికి కొంతవరకు జీవితం ముందరికి వెళ్ళేటువంటి అవకాశం, ఉపశమనం దొరుకుతుందని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు గురుగారు. మరి మీనరాశి వారు కూడాను గురుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. ధన్యవాదాలు గురుగారు. మరి గురుగారు చెప్పినట్టుగా 12 రాశుల వారు కూడాను గురుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. గురుగారు, మరి రాబోయే 2025 సంవత్సరంలో శుభకార్యములు, వివాహ ముహూర్తాలు ఎలా ఉండబోతున్నాయో వివరించండి. 2025 సంవత్సరంలో ముఖ్యంగా ఉగాది వరకు మనం తీసుకుంటున్న ముహూర్తాలను, ఉగాది వరకు ఎప్పటి నుండి ఉన్నాయి? జనవరి 31 నుండి మార్చి 6వ తేదీ వరకు శుభకార్యాలు, వివాహ కార్యక్రమాలకు మంచి ముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. ఉగాది తర్వాత మళ్ళీ వచ్చేటువంటి మనం తెలియజేయడం జరుగుతుంది ప్రేక్షకులకు. గురుగారు, మరి రాబోయే 2025 సంవత్సరంలో గ్రహణాలు అంటే సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ఇవి ఏ మాసంలో రాబోతున్నాయి? వాటి యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది? వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది మా తీర్థయాత్రల ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుచున్నాము. మనకు 2025 సెప్టెంబర్ 7వ తేదీ అంటే భాద్రపద శుద్ధ పౌర్ణమి, పున్నమ అంటారు, పౌర్ణమి రోజున మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది ఏ రాశుల వారిపై ప్రభావం అధికంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా కుంభరాశి వారికి చాలా అత్యధికమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది. దాంట్లో శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రాలతో పాటు కుంభరాశి వారిపై ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మరి వీరు పరిహారం ఏం చేసుకోవాలని మీరు అడిగారు. పరిహారం ఏం చేసుకోవాలి ఈ నక్షత్రం వారు అంటే, ఒక వెండి చంద్రబింబమును బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, వెండి చంద్రబింబాన్ని ఇవ్వాలి. నాగసర్పమును కూడా, వెండి నాగసర్పమును కూడా దానం ఇవ్వాలి. 1 కిలో నువ్వులను రాగి చెంబులో నిండా నింపుకొని అది దానం చేస్తే కొంతవరకు మనకు శుభయోగాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే వీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంటే 2025 సంవత్సరంలో ఒకటే గ్రహణం రాబోతుందా? ఒకటే గ్రహణం వస్తుంది. మరి గురువు గారు చెప్పినట్టుగా చంద్రగ్రహణము ఈ సంవత్సరము కుంభరాశి వారి మీద ఎక్కువ ప్రభావం చూపెడుతుంది అని అన్నారు. సో వాళ్ళు ఎవరైతే కుంభరాశి వారైతే ఉన్నారో వారు గురువుగారు చెప్పినట్టుగా పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి. ఇది ఈరోజు తీర్థయాత్రలు కార్యక్రమం యొక్క విశేషాలు. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. నమస్కారం. తీర్థయాత్రలు ప్రేక్షకులకు మరి ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులందరికీ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తీర్థయాత్ర ఛానల్ వారికి మరి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద పరబ్రహ్మణే నమః. మా గురువుగారైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు అపర దత్త స్వరూపులు. ఇప్పుడు కలియుగంలో ప్రస్తుతం వారు అనేక లీలలు మహత్యాలు చూపిస్తూ ఉన్నారు. వారి అనుగ్రహంతోనే నా భాషణాన్ని అందజేస్తున్నాను మీకు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్త.